మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దీన్ని బట్టి ఏమవుతుంది? ఎవరి మీద నింద వేయబడుతుందంట? ఎవరైతే సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి ఉన్నారో వాడి మీద నింద వేయబడుతుందంట. అలాగే చూడండి ఒకసారి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట. 61:7. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించేవారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. స్తోత్రం చెప్పండి ఒకసారి. అవమానములకు ప్రతిగా ఏమొస్తుందట? రెట్టింపు ఘనత వస్తుందట. కొన్ని సందర్భాలలో అది ఏమండి కంపల్సరీగా ఎప్పుడైతే మనం మంచిగా ఉంటున్నామో కంపల్సరీగా నింద అనేటువంటిది వస్తుంది. అటువంటి సత్యం ఇక్కడ రాయబడింది. అయితే నిందకు బదులుగా రెట్టింపు ఘనత కూడా వస్తుంది. అంటే పేతురేమో అలా రాశాడు. ఎవరిని? నీ సత్ప్రవర్తన వలన నీకు నింద వస్తే నింద పోతుందని రాశాడు. ఎక్కడికి వస్తే ఏమంటున్నాడు? ఏమండి యెషయా ఏమంటున్నాడు చెప్పండి? మీ నిందకు బదులుగా మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించురు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చేత మీరందరూ కూడా ఎలా ఉండాలి చెప్పండి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఒకవేళ నింద వచ్చినా అది చివరికి ఎలా తీసుకెళ్తుందంట? ఘనతకు తీసుకువెళుతుంది. స్తోత్రం చెప్పండి నమ్మిన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత ఇది మరి మనం చూసినట్లయితే నింద అన్నటువంటి పదానికి చాలా అర్థాలు ఉంటాయి. నిందన్నా ఒకటే, అవమానపరచబడడం అన్నా ఒకటి. ఎవరైనా తిట్టారు అనుకోండి, ఆ తిట్టు కూడా ఒక నింద కిందే మనం భావించాం. ఇంగ్లీష్లో చక్కగా రాశాడు, ఎక్స్ప్రెస్ డిసప్పాయింట్మెంట్ ఇన్ సేమ్ వన్ అండ్ సమ్ వన్. అంటే ఎవరో ఒకరు మనల్ని ఎవరైనా డిసప్పాయింట్ చేశారనుకోండి, మనల్ని ఏదో చేసేద్దారు అనుకుంటున్నాం, ఎంతో బాగా చెప్పేసాం అనుకుంటాం. ఎవరో ఒకరు వెనకాల ఏం చేస్తుంటారు చెప్పండి? ఎక్కువ సమయం తీసేసుకుంటారు. అంటే ఏమైంది? అదేంటది? చెప్పాలి. నింద డిసప్పాయింట్మెంట్ అయిపోద్ది అనమాట. తర్వాత చెప్పుదారన్నా ఏదో అంటారేమో. అదైందా? అంచేత ఇవన్నీ కూడా నిందలు అన్నమాట. అయితే అవి తాత్కాలికమే. ఆ సమయాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి అవి తాత్కాలికంగా ఉంటాయి, కానీ పర్మనెంట్గా మాత్రము ఉండవు అంటే సత్యం మనం తెలుసుకోవాలి. అంచేత తిట్టడము, నిందించడము, ఏమంటే హేళన చేయడం ఇవన్నీ కూడా ఒకే పదాల్లోకి వస్తుంటాయి అన్నమాట. అంచేత మరి నిందను మోపేవాడెవరు? అంతే, ఇంకా దాంట్లో అనుమానమే లేదు. అపవాదం, సాతాను. నిందను మోపేవాడెవరు? సాతాను, అపవాదం. అది పేరేం పేరు? అబద్ధాలకు జనకుడట. అబద్ధాలకు జనకుడును అని పేరుంది. ఎవరికి? సాతానికి పేరుందనమాట. అంచేత మనం ఎవరైనా నింద చేస్తారంటే చెప్పండి, ఇప్పుడు ఎవరు వేస్తున్నారు? సాతాను వేస్తున్నారు, అపవాది వేస్తుంది అనమాట. అంటే వారి హృదయాలలో అపవాది దూరి మనల్ని నిందిస్తుంది అనమాట. ఇప్పుడు అర్థమైందా? అంటే స్వతహాగా ఎవరు కూడా వేయడానికి ఒప్పుకోరు, కానీ వారి హృదయంలో సాతాను ఏర్పడింది అనుకోండి, సాతాను దూరింది అనుకోండి. ఇస్కరియోతు యూదా హృదయములో ఏం దూరిందంట? సాతాను దూరిందని రాయబడింది. సాతాను ప్రవేశించి తప్పు చేసే విధంగా ఇస్కరియోతు యూదాని మరి ప్రేరేపించిందని రాయబడినటువంటి మాట కూడా మనం చూస్తాం అన్నమాట. అంచేత యేసుప్రభువారు ఎందుకు వచ్చారు? సాతాను క్రియలను లయపరచడానికి భూమి మీదకి యేసుప్రభువారు వచ్చారనేటువంటి మాట కూడా మనం చూస్తుంటాం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత మరి ఎవరిని మింగుతున్నా అని చెప్పండి, గర్జించే సింహము వలె తిరుగులాడుచున్నాడు కాబట్టి వాడికి మనం ఏం చేయకూడదు? దొరకకూడదు. అంచేత నింద
నింద అనేటువంటిది నేను మోరల్ స్టోరీ చదివాను. నింద మీద ఏముందంటే చాలా కథలు ఉన్నాయి అనుకోండి. ఆ మోరల్ స్టోరీలో ఏముందంటే ఒక ఏనుగు ఉంది, తర్వాత అడవిలో జంతువులన్నీ ఉంటుంటాయి కదా, ఏనుగు ఉంటుంది, తర్వాత ఆ, తర్వాత రకరకాల పక్షులు జంతువులు ఇవన్నీ ఉంటుంటాయి. ఉన్నప్పుడు జనరల్గా ప్రాముఖ్యత ఎవరికి ఉంటుంది చెప్పండి? ఒకవేళ ఇంకోటి ఉందనుకోండి, నక్క ఉందనుకోండి, ప్రాముఖ్యత దేనికి ఉంటుంది? ఎక్కువగా దేన్ని ప్రేమిస్తుంటాయి మిగతా జంతువులన్నీ కూడా చెప్పండి? ఏనుగుని ప్రేమిస్తుంటాయి. ఎందుకంటే అది కథ మంచిది కాబట్టి. నక్క ఎటువంటిది చెప్పండి? నక్క ఎటువంటిది? అంత గుణము దాన్ని మంచిది కాదు. పక్షుల్లో కాకి గురించి మనం చెప్తుంటాం, కాకి గుణం కూడా మంచిది కాదు. ఎందుకు? పిల్లల చేతుల్లో కూడా అది ఎత్తుకుపోతుంది. అలా పిచ్చి అలా ఎత్తుకుపోదు. అంటే రెండేటితో కంపేర్ చేస్తే కాకి మంచిదని మనం చెప్తాం కదా. అంచేత ఇక్కడ ఎలాగైతే ఉందో ఇక్కడ ఏదో రకంగా ఏనుగుని మనం కొంత ఏనుగుని నిందేయాలి, ప్రాముఖ్యత తగ్గించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నక్క ఉందన్నమాట. నక్క ఎప్పుడైతే ఎలా ఉందో సరే, మరి ఇవన్నీ కూడా జంతువులన్నీ కూడా అంటే ఇది కథ అన్నమాట. కథ కాబట్టి ఆ ఫ్రూట్స్ అన్నీ తీసుకుని ఆ దగ్గర పెట్టుకున్నాయి అన్నమాట. పెట్టుకుంటే ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ నక్క ఏం చేసిందో రాత్రికాల సమయంలో తీసుకెళ్ళి ఇంకొక గృహలోకి తీసుకెళ్ళిపోయింది అన్నమాట. తీసుకెళ్ళిపోయి కొన్ని ఫ్రూట్స్ యొక్క పైన లేయర్స్ ఉంటాయి కదా, తక్కువ ఉంటుంది కదా, అవన్నీ తీసుకెళ్ళి ఏనుగు పక్కన పడేసింది అన్నమాట. ఏనుగు పక్కన పడేసి నక్క ఏం చేస్తుంది? మొత్తం అన్నీ తీసుకెళ్ళి చెప్పండి, ఇలా ఈ జంతువులన్నీ తీసుకెళ్ళి ఇదిగో మీరు మీరు దాచుకునేవన్నీ కూడా ఏనుగు తినేసింది. అట్లోకి ఏనుగు మీద అన్నీ కూడా కోపడిపోయింది. అంటే నిందేసింది అని. యాక్చువల్గా ఏనుగు ఎటువంటిది చెప్పండి? మంచిదే. కానీ ఏదో రకంగా దాన్ని తగ్గించాలి, ఏదో రకంగా చెయ్యాలి. ఎప్పుడైతే అలాగే మీరు పాపం ఏనుగు మీద అన్నీ కూడా అపనమ్మకంతో ఉండిపోయి అపనమ్మకంతో ఉండిపోయిన తర్వాత ఈ నక్క ఏం చేసింది? చాలా హ్యాపీ ఉంది అనుకుని సరే ఇక్కడ అన్ని దాచింది కదా, ఫ్రూట్స్ అన్నీ ఒక గృహలో దాచింది కదా, వెళ్ళి తను చీకటి పడిన తర్వాత తినడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా హ్యాపీగా లోపల ఒక కోతి చూస్తున్నాను. కోతి చూసి ఈ విషయము మళ్ళా అక్కడ జంతువులన్నిటికి చెప్పిందండి, ఏనుగుతో సహా. ఇవన్నీ వచ్చి చూస్తే చెప్పండి, నక్క ఏం చేస్తుంది? చక్కగా భోజనం చేస్తుందని. ఇప్పుడు చెప్పండి, నిన్న నగ్గిందా ఓడిపోయిందా? చెప్పాలి. ఎవరైతే ఏదైతే ఏనుగుని అవమానించాలనుకుందో తనే మళ్ళా అవమానించబడింది. అంచేత ఈ రోజున మనల్ని ఎవరైనా మన మీద నిందేస్తే చెప్పండి, ఆ నింద వాళ్ళ మీదకి వెళ్తుంది కానీ మన మీదకి రాదు. నయమాన్ ఏం చేశాడండి? పెద్ద ఉరికమ్మం ఉంచి దాని మీద ఎవరిని చెప్పండి, ఎవరైతే ఎవరైతే బాగున్నారో వాడిని వృద్ధి చేయాలని అనుకున్నారు. కానీ ఆ ఊరే ఎవడెక్కాడు చెప్పండి? ఆడే ఎక్కడ కామానే ఎక్కాడు. అంచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచేతే సామెత అంటుంటారు కదా, ముందు మనం ఎవరి మీద నిందేసినప్పుడు దేంతో పోలుస్తారు? గురువెందుతో పోలుస్తారు. గురువెందు ఎలా ఉంటుందంట? అడుగు భాగం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. పై భాగం అంతా కూడా ఎర్రగా ఉంటుంది. నేను చాలా ఎర్రగా ఉన్నాను అనుకుంటాను, కానీ వెనకాల నలుపు తెలియదు అన్నది. అంచేత మనం ఎవరైనా విమర్శించినప్పుడు ఏదైనా విమర్శించినండి, కానీ చివరికి మనది విజయము అనేటువంటి మాట మనం గమనించాలి. మరి యోసేపు మీద కూడా నిందేసింది. ఎవరేసారు? పొతేపర భార్య వేసింది. ఎటువంటి నిందేసింది? ఏమంటే కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు కారణం ఏంటి? ఇందా చెప్పుకున్నాం కదా, మంచిగా ఉంటేనే వాళ్ళ మీద నిందలు పడతారు. యోసేపు చాలా మంచిగా ఉన్నాడు, పవిత్రుడిగా ఉన్నాడు. పవిత్రుడిగా ఉన్నప్పుడు ఆ పొతేపరి భార్య ఏం చేస్తుంది? యోసేపు మీద నిందేసింది. యోసేపు నన్ను అవమానపరిచాడని చెప్పు. ఏం చేశాడట? అవమానపరిచాడు. చూడండి ఒకసారి 39వ అధ్యాయము ఆదికాండము 39:14.
తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుణ్ణి మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో సైనింపవలెనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి నేను బిగ్గరగా కేక వేయట వలన వాడు విని నా దగ్గర తన వస్త్రములు విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయినని ఏం చేయడట? పారిపోయినని చెప్పాను. పారిపోయిన వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, ఒక నింద వేసింది అన్నమాట. ఒక నింద వేసింది. మరి నింద వేసినప్పుడు ఆ నింద నిజమనుకున్నారు. యోసేపుని ఎక్కడ పెట్టారు? జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పటికీ అన్ని భరించాడు. భరించిన తర్వాత ఆ నింద భరించిన తర్వాత ఎంతగా మరి విజయాన్ని పొందుకున్నాడంటే 41వ అధ్యాయము ఆదికాండము 38వ వచనం కంటే చదవండి. అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనస్సును కనుగొలమా అని ఇతని వలె ఎవరతను? యోసేపు వలె దేవుని ఆత్మ గల మనస్సుని కనుగొనమా అని ఆయన మరియు పరో చెప్తున్నాడు అన్నమాట. రాజు దేవుడిదంతయు నీకు తెలియపరిచను కనుక నీ వలె వివేక జ్ఞానము గలవారు ఎవరును నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడని ఇందునని యోసేపుతో చెప్పాను. మరి పరో చూడు, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరి పరో తన చేతి నుండి తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథం మీద ఎక్కించాను. అప్పుడు వందనము వచ్చాడని అతని ముందర జనులు కేకలు వేశారు. అట్లా ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించాను. మరి పరో యోసేపుతో పరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైన కాళ్ళనైనా ఎత్తకూడదని చెప్పాను. స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. మొట్టమొదటి యోసేపు పరిస్థితి ఏంటి? నింద బ్రతుకు, నింద వేసినటువంటి బ్రతుకు. ఏమండి, అన్నదమ్ములు వేసారు అనుకోండి, అది సెపరేట్. అన్నదమ్ములు వేసారు, నింద సెపరేట్. ఇక్కడికి వస్తులోకి మరి ఎవరి గృహంలో పనిచేస్తున్నాడో ఆ గృహ యజమానురాలే పెద్ద నింద వేస్తుందన్నమాట. పెద్ద నింద వేస్తే అక్కడ మరి ఆ తప్పు పని చేయకుండా యోసేపు ఏం చేయడు? పారిపోయిన తర్వాత మరి ఆ నింద అది నిజం అనుకున్నాడు. నిజం అనుకుని జైల్లో పెట్టాడు. జైల్లో కూడా సత్య ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఉన్న తర్వాత చివరికి చూడండి, ఆ నిందించబడిన యోసేపే ఏమండి ఎక్కడైతే ఏ దేశంలో నిందించబడ్డాడో ఆ దేశానికి ఏమైపోయాడు? అధికారి అయిపోయాడు. గొప్ప ప్రధానమంత్రి అయిపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతేగాని నిందేశారని కృంగిపోలేదు. ఏమండి, కృంగిపోలేదు అని చెప్పిందా పాట. నేను కృంగిపోలేనయ్యా, నీవు నా పక్షానుండగా. దేవుడు మన పక్షానుండగా ఎంతమంది ఎన్ని నిందలు వేసినా మనము కృంగిపోనవసరము లేదు. యోసేపు ఏమయ్యాడు? ఆ దేశానికే చెప్పండి గొప్ప అధికారి అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అలాగే దానియేలు 6వ అధ్యాయము 3వ వచనం. ఎటువంటి వాడు దానియేలు? 6వ అధ్యాయము 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దానియేలు ఎటువంటి వాడట? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. వీడికి వచ్చిన నిందలు ఏమండి ఏ రకంగా వెనక్కి పంపించాలి, ఏ రకంగా ఆ పేరు లేకుండా చెయ్యాలి అన్నటువంటిది మనం చూస్తుంటాం. దానికి భక్తి విషయంలో ఎక్కడ లొంగడు. మరి ఏ విషయంలో లొంగిపోతాడు? ఏమండి ఏదో రకంగా వాడి మీద నిందయ్యాలి. నిందయ్యాలంటే ఒక చట్టాన్ని చేయాలి. రాజుగారి చేత ఒక చట్టాన్ని చేయించారు. ఏ చట్టం అది? రాజుగారి దగ్గర తప్పించి చెప్పండి, రాజుగారి దగ్గర తప్పించి
ఇంకెవరికి మనవి చేయకూడదు, ఏది కూడా చెప్పకూడదు. ఎవరికి చెప్పాలి? రాజుగారికి చెప్పాలి. దేవునికి చెప్పకూడదు, దేవుని కూడా అన్నది. ఎవరికి విన్నవించాలట? 30 రోజుల వరకు. అంటే దేవుడిని మర్చిపోవాలన్నమాట. చెప్పాలి. ఎవరికి చెప్పాలి? పాస్టర్ గారికి చెప్పాలి. ఇంకెవరికి ఏం చెప్పకూడదు, దేవుడికి మాత్రం చెప్పకూడదు. అలాగుందన్నమాట. అలాగా ఉంది. ఎవరు చెప్పాలి? మొట్టమొదటిగా దేవునికి చెప్పాలి. ఏ సమస్య అయినా, ఏ విన్నపమైనా దేవునికి చెప్పాలి. ఇక్కడ దేవుడు కాదు, రాజుగారు చెప్పాలట అని చట్టం చేస్తే రాజుగారు ఏం చేశారు? సంతకము పెట్టాడు. నెల రోజుల వరకు ఎవరికి చెప్పాలి? చెప్పండి, మీ సమస్యలను ఎవరు చెప్పాలి? రాజుగారిని చెప్పాలి. జనరల్గా ఎవరు చెప్పాలి? దేవునికి చెప్పుకోవాలి మొట్టమొదటిగా. తర్వాత సమస్యలు ఉంటే ఇంటికాడైతే పెద్దవాళ్ళు చెప్పుకుంటారు, లేకపోతే బంధువులు చెప్పుకుంటారు, లేకపోతే ఇంకో రకంగా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ చట్టం చేశాడు కాబట్టి రాజుగారికే మనం చేయాలి. కానీ దానియేలు అటువంటి వాడు కాదు. రాజు చట్టం చేసినా, రాజు ఉద్యోగం ఇచ్చినా, ఎవరిచ్చారు ఉద్యోగం? చెప్పండి. దానియేలుకు ఎవరు ఉద్యోగం ఇచ్చాడు? రాజు ఇచ్చాడు. రాజుకి మనవి చేయాలి, దేవునికి ఏ మనవి చేయకూడదు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ అవిశ్వాసంతో ఉన్నారనుకోండి, ఎవరికి చెప్తాం మనం? మన సమస్యలన్నీ కూడా రాజుకి చెప్తాం. కానీ దానియేలు అటువంటి వాడు కాదు. నేను మరణించిన మొట్టమొదటిగా నా దేవునికి విన్నవిస్తాను. మేడెక్కేడట, యెరూషలేము వైపు, దేవాలయం వైపు తలుపులు తెరిచేటట ఎప్పుడు యథావిధిగా ప్రార్థన చేసాడట. వెంటనే ఉన్నారు కదా పక్కనే నిందలు వేసేవాళ్ళు, వచ్చి చూశారు. చూసి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఎందుకో నువ్వు చట్టం చేస్తావు, ఆ చట్టాన్ని అతిక్రమించి ఏం చేస్తున్నాడు? దేవునికి దానియేలు మొరపెడుతున్నాడు. వెంటనే రమ్మన్నాడు. నిజమా అంటే నిజమే. ఇది మరి చట్టం ఉంది కదా, చట్టము కంటే నాకు దేవుడే ప్రాముఖ్యత. చట్టము కంటే దేవుడే నాకు ప్రాముఖ్యత. ఇలాగ ఎంతమంది ఉంటారు చెప్పండి? ఆదివారం వచ్చిందంటే మందిరంలో ఉంటారా? చెప్పండి. లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్ ప్రాముఖ్యత. అసలు ఆలోచన చేయండి, దేనికి ఇస్తున్నారు ప్రాముఖ్యత? చెప్పాలి. మాట్లాడరే ఎవరిని? చెప్పాలి. మాటలు రావట్లేదు కదా. అంటే వాటికి మీరు ప్రాముఖ్యత ఇస్తారు. అంచేతే భక్తి జీవితంలో వెనకబడుతున్నాం. భక్తి జీవితంలో వెనకబడి వచ్చే ఆశీర్వాదాలు తగ్గిపోతున్నాయి. ఇందాక చెప్పినట్లుగా భక్తి ఎంత చేస్తే అంతగాను ఆశీర్వాదము. ఏమండి, ఇందాక నాలుగు పాయింట్లు చెప్పినప్పుడు మొదటిది ఒక 25% మీరు ప్రార్థనలకు రాకపోతే మీకు వచ్చే 100%, 25% పోతే ఆశీర్వాదం. తర్వాత పాటలు, లేదంటే పాటల్లోకి మీరు రాలేదనుకోండి, ఒక 25% ఆశీర్వాదాలు పోతాయి. తర్వాత ఆరాధన ఒక 10% వేసుకోండి, లేదనుకోండి ఆరాధనలో పోతాయి. అంటే 50% అయిపోయిందండి. ఉన్నది ఎంత? 50%. అంటే మీరు ఆశీర్వాదం ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ కావాల్సినట్లు సగం వస్తాయి అన్నమాట, పూర్తిగా రావు. ఎందుకు చెప్పండి? మీ యొక్క భక్తి ఎంత ఉంది, మీ భక్తి ఎంత ఉంటే అంతే వస్తుంది. అందుకంటే ఎక్కువ రాదు. అంతే. కష్టపడితే చెప్పండి, కష్టపడితే దాని ప్రతిఫలం వస్తుంది. కూర్చుంటే చెప్పండి, కూర్చుంటే ప్రతిఫలము రాదు. అంచేతే 6 రోజులు మీరు ఏం చేయాలంటున్నాడు? కష్టపడాలంటున్నాడు. 7వ రోజు విశ్రాంతి దినం కాబట్టి దాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. నేను సగమే ఆచరిస్తానంటే, సగం పనులు చూసుకుంటానంటే కుదరదు. అంటే కుదురుతుంది, ఆశీర్వాదాలు అడగండి అంతే, దాంట్లో అనుమానము లేదండి. సరే, ఇక్కడ చూసేలోకి దానియేలు చూసినట్లయితే రాజు యొక్క ఆజ్ఞను ధిక్కరించాడు. మరి ధిక్కరిస్తే వెనకాల నిందలు వేసేవాళ్ళు ఉన్నారు కదా రెడీగాని. వాళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లు ఏమండి? సంస్థానాధిపతులు, ప్రధానులు, అధిపతులు, సేనాధిపతులు, వీరందరూ రెడీగా కూర్చున్నారు అన్నమాట. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు. రాజుగారు ఏంటంటే, ఇదిగో మనం చట్టం చేసాం కదా, ఆ చట్ట ప్రకారంగా దానియేలు నడవడం లేదు.
30 రోజులు నీకే వినవించాలి, నీకే ప్రార్థించాలి, నీకే చెప్పాలి. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు? యథావిధి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. అంటే తీసుకురండి. దానియేలు నిజమా అంటే నిజమే. మరి పనిష్మెంట్ ఉంది, సింహాల గృహంలో వేస్తారు. చెప్పండి, వేస్తే వేయనియండి. పాపం రాజు మంచోడే, ఏదో రకంగా విడుదల చేద్దారు అనుకున్నాడు. కానీ అక్కడ చట్టం అడ్డొచ్చేస్తుంది అనమాట. చట్టం చేశాడు కాబట్టి, చట్ట ప్రకారం వెళ్ళాలి కాబట్టి దానియేలుని సింహభూమిలో పడేస్తారు. సింహభూమిలో పడేస్తే ఆ సింహాలు ఏమీ మాట్లాడలేదు. తీసుకొచ్చారు, పైకి లాక్కొచ్చారు. ఎవరైతే నింద మోపారో వాళ్ళందరినీ ఏం చేశారట? ఆ యొక్క సింహాల గృహలో పడేశారు. వారినే కాదు, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ సింహాల గృహలో పడేస్తే సింహాలు అలా చూస్తూ ఊరుకోలేదు. దానియేలు అయితే ఏమీ చేయకుండా కూర్చున్నాయి. కానీ వీళ్ళు పడేయగానే వాళ్ళు ఏం చేసినట్ట? ఎముకల సైతము పగులు కొట్టి తిన్నాయట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేత దానియేలు మీద నింద ఏమైపోయింది? మొట్టమొదటి నిందే ఏమండి, మొట్టమొదట ఏదో రకంగా అవమానిద్దారు అనుకున్నారు. చివరికి ఎవరైతే అవమానించబడ్డారో వాళ్ళే ఆ యొక్క సింహాల భూమిలోనికి వెళ్ళిపోయి మరణించినట్లుగా మనం చూస్తుంటాం అన్నమాట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా మీ మీద నిందేస్తే మీరు పాడవుతారా, అవతల పాడవుతారా? అవతల వాళ్ళే పాడవుతారు, అవతల వాళ్ళే నింద పాలవుతారు. కానీ మీ మీదే నిందేసింది అనుకోండి, ఆ నింద చిన్నంగా వెళ్ళి మళ్ళీ వాళ్ళ మీదకే పోతుంది అన్నమాట. అంచేత దేనికి మీరు భయపడి ఏమండి బాధపడిపోయి చింతించి ఒక మొహర మీరు ఎక్కువ అవరట్టు మీరు చింతించకూడదు. వేసారా? దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. దేవుడు అన్ని చూసుకుంటాడు. అండ్ నిందలు వస్తుంటాయి. అంచేత ఫస్ట్ పేతురు రాసిన దాంట్లో ఏమండి మంచి మీ సత్ ప్రవర్తన మీద మీకు నిందలు పడతాయని రాయబడినటువంటి మాట్లాడను. సత్ ప్రవర్తన, మంచి ప్రవర్తనగా ఉంటుంది, మంచి ప్రవర్తన ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు కూడా అందరూ మీరు ఉండరు, కానీ మీరు ఉండరు, కానీ నలుగురు కూర్చున్నప్పుడు మీరు బైబిల్ పట్టుదండి. కంపల్సరీగా మీ మీద ఒక సెటైర్ అయినటువంటిది, ఒక నింద అయినటువంటిది వేస్తారు. అది మీకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ నలుగురికి కంపల్సరీగా తెలుస్తూ ఉంటారు. వేయనేడు ఎన్ని నిందలు వేసినా మనం చేసేది సరైనటువంటి పనులు అయినట్లయితే ఎన్ని నిందలు వేసినా వాళ్ళకి వెళుతుంది, కానీ మన మీద మాత్రము రావు అనే సత్యం మనం తెలుసుకోవాలి. ఏమంటే దావీదు ఎంత బాగున్నాడండి, ఎంత మంచోడు దావీదు. ఏమండి దేవుడు చక్కగా ఆశీర్వదించాడు. రాజుగారి దగ్గర చక్కని వాయిద్యాలు వాయించాడు. రాజుగారికి బాగోకపోతే ఏంటది, ఏం బట్టి ఇవ్వండి, దెయ్యాలు బట్టి. రాజుగారికి ఏం బట్టి అక్కడ అమ్మా రాజుగారికి దెయ్యాలు పట్టినప్పుడు ఈయన చెప్పండి చక్కని వాయిద్యాలు వాయించేవాడు. రాయబడింది కదా 18వ అధ్యాయం నుంచి 1 సమూయేలు ఉంటుంది. చూడండి ఒకసారి, చక్కని సంగీతం వాయించేవాడు. 1 సమూయేలు 18. మరునాడు దేవుని యొద్ద నుండి 18వ అధ్యాయము 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ నేను అడిగి దురాత్మ సౌలు మీదకి వస్తే బలముగా దావీదు మునుపుడులాగా వీణ చేత పట్టుకుని వాయించాను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిసి గోడకు బిగించుదనుకొని సౌలు ఆ ఈటెను విసిరేను. అయితే అది తగలకుండా దావీదు రెండు మారులు తప్పించుకుంది. దావీదు చేసిన తప్పు ఏంటండి? అంటే దావీదు చేసిన తప్పు ఏంటి? ఏ తప్పు చేయలేదు, కానీ అసూయ వచ్చింది. ఏంటి అసూయ? దావీదుకి, అదే ఇక సౌలుకి తర్వాత రాజ్యం ఎవరికి ఉండాలి? తన కుమారుడికి ఉండాలి, తన కుమారుడికి ఉండాలి. కానీ ఇక్కడ దావీదు మరి మంచి బలవంతుడు, మంచి శక్తిమంతుడు. తర్వాత చూసినప్పుడు మనం గొలియాతుని చంపడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం.
ఇవన్నిటితోనే అంత బలంగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఈ యొక్క సౌలు ఒక నింద మోపాలి, ఒక నింద మోపాలి, ఒక అవమానించబడాలి, వాడు ఉండకూడదు అన్నట్లుగా బిహేవ్ చేశాడు. చివరికి సౌలు ఏమైపోయాడు చెప్పండి? సౌలు ఏమో మరణించాడు, దావీదు రాజు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంచేత దావీదు. తర్వాత నెహమ్యా గోస్తులోకి, నెహమ్యా 1వ అధ్యాయం. పేజ్ నెంబర్ ఎంత చెప్పండి అమ్మా? 401. ఇక్కడ కూడా చూడండి. 401వ పేజీ, నెహమ్యా 1వ అధ్యాయంలో అతని యొక్క స్థితి ఏంటి? 3వ వచనం. వారు చెరబట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పారు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం నుండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఏమండి? నా సహోదరుల్లో అనానీయను ఒకడును యూదుల్లో కొందరును వచ్చింది. చెరబట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరబట్టబడిన వారు శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. నెహమ్యా ఈ యొక్క ప్రాకారాల్ని, ఈ యొక్క పడిపోయినటువంటి యొక్క ప్రాకారాల్ని, గుమ్మాల్ని కడదారని వచ్చాడు. వచ్చినప్పుడు పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉన్నాను. భయంకరంగా ఉన్నప్పుడు రాజు చేత ఆజ్ఞ తీసుకుని మళ్ళా కడదారని ప్రయత్నం చేశాడు. చేసినప్పుడు అన్ని అడ్డంకులే. ఆ అడ్డంకులో నింద ఏంటంటే, ఆ నింద వేసిన ఎవరంటే ఒక ఇద్దరు ఉన్నారు. ఎవరు? 6వ అధ్యాయం. నేను ఇంకాను గుమ్మములకు 1వ వచనం, తలుపులు నిలుపక ముందుగా దానిలో బేటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బల్లట్టును టోబియాయును అరబీయుడైన గెషమును మా శత్రువుల్లో మిగిలిన వారిని విని, సన్బల్లట్టును గెషము నాకు ఏదో హాని చేయటకు ఆలోచించి ఒనో మైదానమున్న గ్రామంలో ఒక దాని దగ్గర మనము కలుసుకుందాము రండి, నా యొద్దకు వర్తమానము పంపిరి. వర్తమానం పంపి ఏమన్నా తెలుసా? ఎన్ని చాలుతుంది కానీ, ఇదిగో నెహమ్యా, నువ్వు రాజు అవుదారని ఉంది. నీకు ఏమవుతానంట? రాజు అవుదారని ఉంది. ప్రవక్తలు నీవే మరి నియమిస్తున్నావు. అక్కడ చూడండి 6వ వచనం, వారిపైన రాజుగా ఉండవలని నీవు ప్రాకారమును కట్టుచున్నావని ఈ హేతు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్టుగా నీవు ఆలోచిస్తున్నావని. రాజు మీద తిరుగుబాటు చేస్తావు నువ్వు. రాజు మీద తిరుగుబాటు చేయడానికి కాదు నెహమ్యా. అక్కడ చూసి ఆ గోడలన్నీ, ఆ ప్రాకారాలన్నీ కూడా కూలిపోయినాయి. ఏమండి? తర్వాత గుమ్మాలన్నీ కూడా కాలిపోయినాయి. వాటిని చూసి వాటిని మళ్ళీ తిరిగి నిర్మిందాలి, తిరిగి కట్టాలి అనే ఉద్దేశంతో ఉంటే నిందేంటి చెప్పండి? నువ్వు రాజు అయిపోవాలనుకుంటున్నావు. ఏమంటున్నారు వాళ్ళు? వారిపైన రాజుగా ఉండవని నీవు ప్రాకారంలో కట్టుచున్నావని ఈ ఏదో చేత నీవు యూదులను రాజు మీద తిరుగుబాటు చేయను. రాజు మీద తిరుగుబాటు చేసేవాళ్ళే ఉన్నావు. రాజు మీద తిరుగుబాటు చేయడం కాదు, చక్కగా ప్రాకారాన్ని కట్టడానికి వచ్చాడు. కాలిపోయిన గుమ్మాలని నిలబెట్టడానికి వచ్చాడు. కానీ నింద ఏంటి? చెప్పండి? నువ్వు రాజు అయిపోతావు. రాజు అయిపోవడానికి ఏమండి? నువ్వు ప్రవక్తల్ని కూడా నియమిస్తున్నావు.
మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందునిమిత్తం ఇప్పుడు మనం యోచన చేసాం రండని ఈ సంగతులు ఇక్కడ రాసుకుంటే మరి చివరికి ఏమైంది? నెహమ్యా కట్టాడా లేదా? ఏ నిందలు వచ్చినా ఎవరిని పట్టించుకోకుండా ఎన్ని రోజుల్లో కట్టాడు? 52 రోజుల్లో ప్రాకారములను 15వ వచనం 6వ వచనం ఈ ప్రకారము ఏలూరు మాసము ఇక్కడ చూడండి 13వ వచనంలో నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడువార్త పుట్టించుటకు వారు అతనికి లంచమిచ్చియుండిరి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టేవాళ్ళని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నవజ్జాని ప్రవక్తని జ్ఞాపకము చేసుకున్నాను. అలాగుంటే మరి కొన్ని సందర్భాల్లో ఏమండి మంచి పని చేస్తుంటే వెనకాల చెప్పండి అంటుంటారు కదా, ఆ రకంగా కూడా ఉంటుంటారు. అంచేత 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయని. అయితే మా శత్రువుల సంగతి విన్నప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగినవి చూసినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. 7వ వచనం నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడు అనానీకిని కోటకు అధిపతి అయిన అనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. అనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గలవాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఏ నిందలు వేసినా మంచి వారి మీద ఆ నిందలు వారికి ఉండవు, వారి మీద పని చేయవు. ఎవరైతే నిందలు వేస్తున్నారో వారి మీదకి తిరిగి వస్తాయి అనేటువంటి సత్యము మనకి ఇక్కడ కనపడుతుంది అన్నమాట. అంచేత ఇప్పుడు యోసేపుని చూసాం, దానియేలుని చూసాం, దావీదుని చూసాం, నెహమ్యాని చూసాం. అలాగే మరి యేసు ప్రభు వారి మీద కూడా నిందే. నేను ముగించేస్తాను, ఎక్కువ చెప్పను, సమయాన్ని ముగించేస్తాను. యేసు ప్రభు వారి మీద కూడా నిందలే. ఏ నింద వేసారు చెప్పండి? యెరూషలేము దేవాలయాన్ని పనగొట్టిన 3 దినాల్లో కట్టేస్తా అన్నాడు. అబద్ధ సాక్షులను పెట్టుకున్నారు. అబద్ధ సాక్షులను పెట్టుకొని ఈ రకంగా చెప్పాను. దేని గురించి చెప్పాడు ఆయన? యేసుప్రభు వారు 3 రోజులు కడతానని తన శరీరం గురించి చెప్పాడు. నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, 3వ రోజులు తిరిగి లేపబడతాను. ఆయన చెప్పిన సందర్భం ఇది. వాళ్ళకి ఎలాగ చెప్పుకుంటున్నారు వాళ్ళు? ఇదిగో దేవాలయం పడగొట్టేస్తాడట, 3 రోజుల్లో కట్టేస్తాడట అని చెప్పారు. ఇంకా మనకి శాస్త్రంతో పని లేదు, ఈయనకి సిలువ వేయండి అని తీసుకెళ్ళి సిలువ వేశారు. బాను వేసినప్పుడు సమాధి అయిపోయాడు. సమాధి అయిపోయిన తర్వాత ఏం జరిగింది? 3వ రోజున ఎవరైతే నిందలు వేశారో వాళ్ళందరికీ కనువిప్పు కలిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఏముంది? ఖాళీ సమాధి. ఇప్పుడు చెప్పండి, నిందలు వేసిన వాడు బతుకులన్నీ ఏమైపోయినాయి? చెప్పాలి. ఎవరైతే నిందలు వేశారో వాళ్ళని చెప్పండి. అదిగో ఆయన లేచాడు, మాకు కనపడ్డాడు, 40 రోజులు మాకు కనపడ్డాడు. 500 మంది చూసాం, అందరు చెప్పడమే. లేచాడు, 600 మేము చూసాం, మాకు కనపడ్డాడు, 40 రోజులు ఉంది, 40 రోజుల్లో మాకు కనపడ్డాడు. ఇక మేము ప్రార్థన గదుల్లో ప్రార్థన చేస్తుంటే మా ముందుకు వచ్చాడు. ఆ సమయంలో తోమా లేడు. తోమా లేముడు మళ్ళా వచ్చి తోమా కూడా కనిపించాడు. తోమా, ఇంకా విశ్వాసంగా ఉన్నావా? ఇదిగో నువ్వు చెయ్య, నా గాయం చూడు, మేకులు చూడు, ఇదిగో ఖాళీగా ఉన్నాయి, గుత్తులు చూడు అని చెప్పాడు. అంచేత ఇప్పుడు చెప్పండి, ఎందరైతే అవమానించారో యేసు ప్రభువుని, ఆ ప్రధాన యాజకులు కానీ, ఏమండి ఆ పిలావతి కానీ, లేకపోతే వాళ్ళందరూ కూడా సమాజ మంది అధికారులు కానీ, వాళ్ళందరూ కూడా ఏం చేయబడ్డారు? సిగ్గుపడినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేత ఏం తెలుస్తుంది మాటల ద్వారా? ఒకవేళ ఎంత మనం భరించినా, మన మీద ఎవరైనా నింద వేసినా అది భరిస్తే మనకి అది చివరికి ఎలా మారిపోతుంది? ఆశీర్వాదకరంగా మారుతుంది. స్తోత్రం చెప్పండి. ఒకసారి నిందను మనం భరిస్తే అది ఆశీర్వాదకరంగా మారిపోతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధ గ్రంథంలో
ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ద్రాక్ష తోట ఉందాడు. జ్ఞాపకం రావాలి. రాలేదు ఇంకా? ఏ బోధ? ఆ బోధ. ఏ బూత్ మరి? చెప్పండి అమ్మా. నా బోతు కదా? పేరు నా బోతు. చెప్పండి గట్టిగా. ఏముంది? ద్రాక్ష తోట. ఎవరు కావాల్సి వచ్చింది అది? ఒక రాజుగారికి కావాల్సి వస్తుంది. రాజుగారు అంటే బోళ్ళంత ఉంటుంది కానీ ద్రాక్ష తోటలేడు, పొలాలు, బంగారం, కోట అన్నీ ఉంటాయి కదా. అది ఈ రాజుగారు ఆహాబు పేరు. ఏం పేరు? ఆహాబు రాజు. ఆ రాజుగారు ఆ ద్రాక్ష తోట పక్కన వాడుకున్నాడు కొద్దిగా. ఇది వందల వేల ఎకరాలు ఉంటే రాజుగారికి ఆ పక్కన ఒక ఎకర నేల ఉందంట అనుకుందాం. అంటే అది కావాల్సి వచ్చిందంట. రాజుగారు డైరెక్ట్గా పిలిచేసి, మరి నీ ఎకర నేల నాకు ఇక్కడ నేను కల్పించుకుంటాను, తర్వాత నీకు పలానా దిక్కినిస్తాను అంటే నేను ఆ ద్రాక్ష తోట నేను ఇవ్వనన్నాడు. ఇవ్వనంటే ఏం చేయాలి రాజుగారు? నాకే బోల్డ్ అంతా ఉంది కదా, చల్లవాడు ఇవ్వనంటున్నాడు కాబట్టి వదిలేయాలి. అవునా? వదలాలా? లేకపోతే వదలలేదు. ఎంత మంచివాడు అయిపోయేవాడు. రాజుగారు చాలా మంచివాడు అయి ఉండేవాడు ఆహాబు రాజు. కానీ విడిచిపెట్టలేదు. ఏదో రకంగా కావాలి. మూదు ముడుచుకుని పడుకున్నాడట. భార్య వచ్చిందంట. ఎందుకు అలా ఉన్నావు? రాజు. ఆహాబు అంటే ఎవరు? రాజు. ఎలా పడుకున్నాడు? మామూలుగా పడుకుంటే వాళ్ళు మామూలుగా పడుకుని ఎక్కరా. కొన్ని సందర్భాల్లో కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు కొంతమంది పిల్లలు, పెద్దవాళ్ళు కాదనుకోండి, పడుకుంటారు. ఎంత లేకపోయినా మాట్లాడుతుంటారు కదా. మనవాడు కూడా అలాగే ఆహాబు రాజు కూడా మూతి ముడుచుకుని పడుకున్నాడట. అంటే దాంట్లోని మాటలే, నేను చెప్పే మాటలు కాదు. భార్య వచ్చింది. భార్య ఎవరు? యెజబెల్. ఎవరు? యెజబెల్. చక్కగా చెప్తున్నారు. యెజబెల్ అని. యెజబెల్ వచ్చి ఎందుకు పడుకున్నావు అంటే మొత్తం మీద కథ చెప్పాడు. ఇదిగో నాకు అది కావాలి, మన పొలంలో కలిసిపోతుంది, ఆ ఎకర నేల మనకు కావాలంటే నువ్వెవరు అందంట. నేను రాజు. రాజు అయితే ఒక్క నిమిషంలో నేను రప్పిస్తాను, నువ్వు మాట్లాడుకో అని ఒక చట్టాన్ని చేపించింది. నింద అన్నమాట. ఏ నింద చెప్పండి? ఒక పనికి మాలిన ఇద్దరిని చూడొకసారి. 1వ రాజులు మూతి ముడుచుకుని ఉన్నవాడవై భోజనం మానేస్తున్నట్టు బాబు లేదు. అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనని. అందుకు అతని భార్య అయిన యెజబెల్, ఇజ్రాయేలుకు నువ్వు ఎవడవు? రాజు ఏదనుకుంటున్నావు? లేచి భోజనం చేయ ముందు నేనిపిస్తాను, నువ్వేం కంగారు పడకు. భార్య అంటుందన్నమాట యెజబెల్. అదేదో నేనిపిస్తాను నీకు అని చెప్తా, నువ్వు వచ్చి భోజనం చేయి. అప్పుడు ఇక్కడ ఏంటంటే నింద ఏంటంటే ఒక తాకీదు రాయించిందంట. ఉపవాస దినము జరగవలని మీరు చాటించి నాబోతును జనులు నిలబెట్టి నువ్వు దేవుని రాజును దూషించదవని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుంది. తీర్పైన మీదట అతని బయటికి తీసుకుని పోయి రాళ్లతో సావగొట్టుడి. అతని పట్టణ పెద్దలు ఏం చేశారట? పట్టణం ముందు నివసించి సామంతులు ఏం చేశారట? యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారంగా జరిగించారు. ఎట్లనగా వారు ఉపవాసం సాటించారట, నాబోతు జనులు ఎదురు నిలబెట్టారట. పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించారు. అది ఎదుడు కూర్చున్నారట. నాబోతు ఏం చేశారట? దేవునిని రాజును దూషించానని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా వారి పట్టణము బయటికి అతన్ని తీసుకుని పోయి రాళ్లతో సావగొట్టిరి. ఏమండి? ఏ తప్పు చేయలేదు. నామ రాజు మీద తిరుగుబాటు చేయలేదు. ఏమండి? రాజును దూషించలేదు, దేవుణ్ణి దూషించలేదు.
దొంగ సాక్ష్యాలు పెట్టారు మనం. దూషించాడు వీడు, దేవుని దూషించాడు. ఇదిగో అహాబు రాజును కూడా దూషించాడు కాబట్టి వీడికి మరణశిక్ష రాళ్ళతో కూడా చంపేశారండి. రాళ్ళతో కూడా చంపేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోలేదు. ప్రవక్తను పంపించాడు, ఏలియా ప్రవక్తని. నువ్వు ఎక్కడైతే ఏ స్థలములో నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకును, ఆ స్థలం మీదే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకు నేను అతనితో చెప్పాను. 19వ వచనం అనమాట. 21వ అధ్యాయంలో 19వ వచనంలో ఏలియా చెప్పినట్టు మాటలన్నమాట. అప్పుడు రాజు అంటాడు, అమ్మ నీ దృష్టిలో పడిపోయిన రా బాబు, ఎటువంటి వాడు ఏదంటే అదే జరిగిపోతుంది. అలాగే జరిగింది. ఆ యొక్క అహాబు యొక్క ఏమండి యుద్ధంలో ఓడిపోయాడు. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత అక్కడ రథాన్ని కడిగేటప్పుడట ఆ యొక్క అహాబు యొక్క రక్తాన్ని ఏం చేసినాయట? కుక్కలు నాకినాయి. అలాగే యెజ్బేలును కూడా చెప్పించాడు, నీ రక్తం కూడా ఏమండి నీ శరీరం అంతా కూడా కాకులు గెద్దలు పట్టుకుపోతాయి. ఆమె చచ్చిపోయినప్పుడట, యెజ్బేలు చచ్చిపోయినప్పుడట తలకాయి, కపాలం, చేతులు, తర్వాత కాళ్ళే మిగిలినట్టు ఏం మిగలేదండి. ఆకాశంలో తినేసినాయి యెజ్బేలు యొక్క శరీరాన్ని. మిగతాయే సమాధి చేశారు. ఎందుకు? ఇదిగో ఇటువంటి చట్ట విరుద్ధమైన పనులు, ప్రజలకు వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు అటువంటి శిక్షే వస్తాది అన్నటువంటి సత్యం ఇక్కడ మనకి రాయబడింది. అని చేత నాబోతు ఒకవేళ నిందలు భరించినప్పటికీ, నిందలు మోసినప్పటికీ చివరికి విజయాన్ని, ఒకవేళ మరణించినా చక్కగా పరలోకంలో ఉండేవాడు. చక్కని మరణం వచ్చింది అనుకోవచ్చు మనం. కానీ యెజ్బేలుకి అహాబుకి సరైన మరణం రాలేదు. కుక్కలంట అంటే అదే అంటారనమాట. ఏదైనా వస్తే మంచి మరణం రావాలని కోరుకోవాలన్నమాట. ఏమండి దిక్కుమాలిన సాగు చావకూడదు అంటారు. ఏ సావది? దిక్కుమాలిన సాగు చావకూడదు. ఆయన అలాగే అనుకునేవాడట. ఎప్పుడు కూడా యాక్సిడెంట్లో మరణిస్తాం కానీ, తర్వాత దిక్కుమాలిన సావకూడదు అనుకునేవారు. యాక్సిడెంట్ అయిన దేవుడు తప్పించాడు అనుకోండి. జాన్ విశ్వ గారు అన్నగారు రెడ్డి బాల్ గారు ఇప్పుడు బాగున్నాడు, ఆపరేషన్ జరిగినట్టుంది. ఆయన అదే చెప్తున్నాడు అన్నమాట. అలాగే ఏమండి మరి కరోనా టైంలో ఎలాగా ఎటువంటి మరణాలు చూసాం మనం? దిక్కులేనటువంటి మరణాలు మనం చూసాము. కానీ దేవుని మీద ఆదుకున్నప్పుడు కొంత తాత్కాలికంగా మనకి నిందలు వచ్చినా ఆ నిందలు ఎలా మారిపోతాయి చెప్పండి? ఆశీర్వాదాలకారిగా మారిపోయి. స్తోత్రం చెప్పండి. నిందలు ఏమవుతాయి? ఆశీర్వాదకరంగా మారిపోతాయి. దావీదుకి మారలేదా? దానియేలుకి మారలేదా? చెప్పండి. ఇంకా యోసేపుకి మారలేదా? ఇంకా తర్వాత యేసు ప్రభువారు ఆయన మీద కూడా నిందలే. కానీ చివరికి ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వాన్ని చక్కగా కూర్చున్నాడు. ఇప్పుడు నీ గురించి నా గురించి ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. చేత ఇప్పుడు చెప్పండి, నిందలు వస్తే దాంతో నిందించారు, తిట్టారు అని కుంగిపోతారా? చెప్పాలి. ఈ మాటలు విన్నప్పుడు ఇంకా మీరు ఎవరైనా నింద వేసినప్పుడు కుంగిపోయారంటే మీలో నిజమైన విశ్వాసం దేవుని మీద లేదు అనే సత్యం మీకు తెలియజేస్తూనే ఉంటుంది. అని చేత మీరందరూ కూడా ఏదో ఒక మీ అందరి మీద కూడా ఏదో ఒక నింద పడే ఉంటుంది. అన్ని కూడా భరించారు, చక్కగా ఆశీర్వాదాలకి వారసులయ్యారు. అది గొప్ప కృప. ఒకవేళ ఇప్పుడు కూడా ఇంకా ఎవరైనా మీ మీద నిందేస్తే మీరేమీ తిట్టనవసరం లేదు, ఎదురు మాటనవసరం లేదు, అన్నీ దేవుడే చూసుకుంటాడు. గొప్ప కృప మీకు అందరికీ ఉండాలని మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన.